సో హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ఈరోజు వచ్చేసి నేచర్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం అయితే MT-15 రివ్యూ అయితే చేయబోతున్నాం. చూడండి కిల్లర్ లుక్స్తో ఎలా అయితే ఉందో. సో ఈరోజు దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మీకైతే ఈరోజు నేను ఇచ్చేస్తాను. సో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియో లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మనం బండి ఓవరాల్ లుక్ అయితే చూసేసుకుందాం. సో చూడండి, ఇది బండి ఓవరాల్ లుక్ వచ్చేసి మనం అయితే ఈ బండి తీసుకున్నాం. సో ఇకపైన ఈ బండి మీద ట్రావెలింగ్ అన్నీ చేయబోతున్నాం. సో రోడ్ సైడ్న పెట్టాను బండిని. నాకు ఇక్కడికన్నా ఇంకా మంచి ప్లేస్ ఎక్కడ దొరకలేదు. సో రోడ్ సైడ్ అయితే పెట్టాను మన బండిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడాల్సింది వచ్చి బండి గురించి కలర్. గైస్, కలర్లో అసలు తగ్గేదే లే అంటుంది. అసలు చూశారు కదా కలర్ అయితే ఎంత బాగుందో. సో చాలామంది బ్లాక్ 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 అంటారు, కానీ అందరూ కైన్ స్టార్మ్ చూడండి, అంత చాలా క్లాసిక్గా నీట్గా ముద్దొచ్చేసింది బండి చూస్తుంటే. సో కలర్ విషయంలో అది. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఈ హెడ్లైట్ గురించి. హెడ్లైట్ చూసినట్టయితే కిల్లర్ లుక్స్తో చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి LED DRLస్తో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నాడు హెడ్లైట్. ఇవైతే కొల్లలా ఉన్నాయి, చాలామంది తెలుసు. దీని గురించి అందరూ పిచ్చి అయిపోతుంటారు MT అనుకొని. ఈ కలర్ లుక్స్తోనే అందరిని పడేసింది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బల్బ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అదేంటంటే మనకి ముందు వెళ్ళేటప్పుడు లైట్ వేయాలి కదా, అది. సో హై బీమ్ లో బీమ్ కూడా ప్రొవైడ్ చేసాడు దానికి. అలాగే మనకు వచ్చేసి USD సస్పెన్షన్ అయితే ఇస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళాల్సింది ఏంటంటే బల్బ్స్ గైస్. సో మనకి ఈ 2024 మోడల్ వచ్చేసి ఇవి హాలోజన్ బల్బ్స్ కాకుండా మనకి LED బల్బ్స్ అయితే ఇస్తున్నాడు, చూశారు కదా. సో ఇవైతే చాలా అంటే చాలా లుక్ తెప్పిస్తున్నాయి బండికి. సో దీనివల్ల కొంచెం ప్రైజింగ్ అయితే పెరిగిందనమాట. 2023 మోడల్ ఏంటంటే బల్బ్స్ లేవు, సారీ హాలోజన్ బల్బ్స్ ఉన్నాయి, LED లేవు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి చేంజ్ ఉన్నది అంటే 2023 మోడల్లో బ్లూటూత్ లేదు, ఇందులో మనకి బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఇంజన్ వచ్చేసి మనకి 4 స్ట్రోక్ 4 వాల్వ్ 155cc ఇంజిన్తో అయితే లభిస్తుంది అనమాట. సో బండి అయితే బీస్ట్ అనే చెప్పొచ్చు. సో స్పీడ్ పరంగా చూసుకున్నట్టయితే స్పీడ్ వచ్చేసి మనకి ఎలాగ లేదన్నా సరే ఒక 120-130 ఈజీగా క్రాస్ చేస్తుంది. సో బ్యాక్ మడ్ గార్డ్ మొత్తం ప్లాస్టిక్తో అయితే ఇచ్చాడు. అలాగే మనకి టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైర్, అలాగే బ్యాక్ టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ చైన్ అయితే ఇస్తున్నాడు అనమాట. ప్రతి 5000 కిలోమీటర్స్కి మనం ఒకసారి క్లీన్ అయితే చేయించుకోవాలి, ఎందుకంటే చాలా డస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోనోషాక్ అబ్జర్వ్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో మధ్యలో చూసారు కదా ఎల్లో కలర్లో ఉంది. సో మనం ఏ గతుకుల్లో వెళ్ళినా సరే మనకి అంతగా ఇదైతే అనిపించదు, డిస్కంఫర్ట్ ఉండదు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజన్కి కింద గార్డ్ లాగా అయితే ఇస్తున్నాడు, మట్టి అది వెళ్ళిపోకుండా. అలాగే అటుపక్క సైలెన్సర్కి కూడా మనకి గార్డ్ అయితే ఇస్తున్నాడు, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లో అక్కడ వెళ్ళేటప్పుడు తగలకుండా ఉండడానికి. సో మీకు చూపిస్తాను చూడండి, ఇదేనది. సో ఈ ఫుట్ రెస్ట్ వచ్చేసి కూడా 2023 మోడల్లో లేదు, ఓన్లీ ఇదే ఇస్తాడు. ఇప్పుడు 2024లో ఇది కూడా ఇస్తున్నాడు. ఇదైతే చాలా కంఫర్ట్గా అయితే ఉంది, మొత్తం ఫుట్ మొత్తం దాని మీద పెట్టుకోవచ్చు కాబట్టి రెస్టింగ్ చాలా బాగుంది. సో మనకి డ్యూయల్ ABSతో అయితే ఇస్తున్నాడు. ముందు ఒక ABS, అలాగే వెనక ఒక ABS, 2 ABS. సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పరీ క్లచ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులోనే. చాలా అంటే చాలా అడ్వాంటేజ్ తీసుకొని వచ్చాడు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సీటర్ పిలియన్ సీటర్కి గ్రిప్ అనమాట. సో మనం మెయిన్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చి ఏంటంటే సీట్ ఇద్దరికి సరిపోద్ది, కానీ ముగ్గురికి అయితే చాలా అంటే చాలా కష్టం. మనం రేస్ చేసేటప్పుడు కూడా కొంచెం వెనక్కి లాగుతుంది అనమాట, అంత భయం వేస్తుంది. సో ఇద్దరికైతే కంఫర్ట్గా కూర్చోవచ్చు, ముగ్గురు అయితే కష్టం అనే చెప్తాను నేను. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి గైస్, చాలామందికి సీట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. సో మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకైతే ఒక కీ అయితే ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ క్యాప్ ఇలా తీస్తే, సో ఇది ఓపెన్ చేస్తే ఇందులో కీ అయితే లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకి సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యూయల్ ట్యాంక్ గురించి.
ఫ్యూయల్ ట్యాంక్ ఏంటంటే మనకి 10 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు, 10 లీటర్స్. ఎందుకంటే మనకి బండి మైలేజ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి 45 to 50 వస్తుంది మనం మంచిగా వాడుకుంటే. కూర్చొని అయితే మాట్లాడదాం మన డిజిటల్ కన్సోల్ గురించి. సో ఫస్ట్ బండి స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేయగానే ఇక్కడ హాయ్ బడ్డీ అని వస్తుంది. అలాగే ఇక్కడ చూసారు కదా మనకి ఆర్పిఎం లైట్ కూడా అనేది ఇండికేషన్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ ఇండికేటరు, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటరు, నెక్స్ట్ మాల్ ఫంక్షన్ ఇంజిన్ ఇండికేటరు, అలాగే మన సిగ్నల్ లైట్ ఇండికేటరు, హజార్డ్ బల్బ్ ఇండికేటరు, ఇది ఆన్ అవ్వట్లేదు, హజార్డ్ లైట్ ఇండికేటర్, అలాగే ఏబిఎస్ ఇండికేటర్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లోపల కన్సోల్లో చూసుకున్నట్టయితే గేర్ ఇండికేటర్, అలాగే ఆర్పిఎం ఇండికేటర్ మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. అదిగోండి ఆర్పిఎం ఇండికేటర్. అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాడు, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేటర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అలాగే మనకి స్పీడ్ ఇండికేటర్, అలాగే ఫ్యూయల్ ఇండికేటర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యమహా అయితే లోగో అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 2 బటన్స్ ఇచ్చాడు అనమాట. లోపల ట్రాక్షన్ కంట్రోల్ని, నెక్స్ట్ కిలోమీటర్స్ని, అలాగే ఇక్కడ మనకి టైం కూడా ఇచ్చాడు. దాన్ని మొత్తం చేంజ్ చేసుకోవడానికి అయితే మనకైతే అదైతే ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట బటన్స్. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ఆర్పిఎం సౌండ్. సో మీకు ఆర్పిఎం సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి. సో చూసారు కదా మనకైతే ఆర్పిఎం సౌండ్ అయితే చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది గైస్ ఆర్పిఎం సౌండ్. సో చాలామంది ఆ బీటింగ్ బాగుండాలి అని చెప్పి అనుకుంటారు. సో మీకు ఆ బీటింగ్ కూడా వినిపించాను. సో మీకు ఎలాగ అనిపిస్తుంది ఆ బీటింగ్ ఏంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో అది గైస్. సో నెక్స్ట్ మనం వచ్చి మాట్లాడుకోవాల్సింది మన హ్యాండిల్ బార్ గురించి. క్లచ్ వచ్చి మనకి స్లిప్పరీ క్లచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బల్బ్ ఉంది కదా, మనకి ఏమంటారు దాన్ని, హై బీమ్ లో బీమ్ పాసింగ్, అలాగే 3 ఒకే బటన్లో ఇస్తున్నాడు. అలాగే హార్న్, ఆ తర్వాత ఇండికేటర్ లైట్ సిగ్నల్ లైట్ ఇండికేటర్. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అనమాట. సో ఇది వచ్చి ఓవరాల్ హ్యాండిల్ బార్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బండి మీద కంట్రోల్ కూడా ఈ హ్యాండిల్ బార్ది. సో మనకి చూసినట్టయితే బండి హ్యాండిల్ బార్ అనేది 180 దాకా తిరిగింది. సో మనం ఎక్కడైనా యూటర్న్ వచ్చినా సరే ఈజీగా మనం కాలు కూడా కింద పెట్టకుండా తిప్పొచ్చు బండిని, అంత హ్యాండ్లింగ్ అంత బాగుంటుంది. సో కీ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశాడు అనమాట. ఇంజిన్ ఆన్ ఆఫ్ హ్యాండ్ లాక్. సో ఇది కూడా చాలా బాగుంది, లోపలికి ఉంది. సో ఇక్కడ ఇది మన రైడ్ వ్యూ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే కంఫర్ట్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. నేను వచ్చేసి 5.6 హైట్ అయితే ఉన్నాను. నాకు చూడండి ఈజీగా ఈ కాలు అలాగే ఈ కాలు కూడా ఈజీగా అయితే కిందకంది. కొంచెం మంది ఉంటారు, సపోజ్ మా డాడీ నడిపాడు ఇది బండి, అతనికైతే మా డాడీ అయితే ఒక 5.5, నా మీద ఒక 1 inch 2 inch తక్కువ ఉంటాడు మా డాడీ. సో మా డాడీకి కూడా కాలు అందే, బండి ఈజీగా నడుపుతున్నాడు, కాకపోతే అక్కడక్కడ కొంచెం ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది అంతే. సో 5.6 5.5 అబోవ్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా అయితే బండిని కంట్రోల్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బ్రేక్ ఆయిల్ పోయడానికి, బ్యాక్ బ్రేక్కి, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ పోయడానికి. సో మిర్రర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి హ్యాండిల్ బార్ లోపలికే వస్తున్నాయి మిర్రర్స్ కూడా, హ్యాండిల్ బార్ లోపలికి వస్తున్నాయి. సో మనకి ఎవరికి తగిలేస్తుందని భయం కూడా ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యమహా అనే లోగో అయితే ఇస్తున్నాడు. ఇక్కడ MT-15 అని అయితే లోగో ఇస్తున్నాడు, చూడడానికి కూడా చాలా బాగుంది. సో అది గైస్ మనం ఓవరాల్ MT-15 రివ్యూ అయితే. సో వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే బండి ఆఫ్ చేసేద్దాం, ఎవడని దొబ్బేస్తాడు మళ్ళీ. సో వీడియో నచ్చితే అందరు లైక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. సో గైస్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి చాలామంది వచ్చి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ కామెంట్ కూడా చేయట్లేదు. సో మీలో MT-15 లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీడియో లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
నేను లాస్ట్ థింగ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే బండి ప్రైస్. నాకైతే ఫైనల్ బండి ప్రైస్ అయితే 2,30,000 పడింది ఆన్ రోడ్ ప్రైస్. గ్యాస్ ఇక్కడ ట్రైన్ అయితే వస్తుంది, కొంచెం ఆ సౌండ్ని అవాయిడ్ చేయండి. సో 2,30,000 పడుతుంది సో విశాఖపట్నంలో. సో మీ దగ్గర ఎక్కడ ఉందనేది కూడా కామెంట్ చేయండి, మీది ఏ ఊరు, అక్కడ ఎంత పడుతుంది ప్రైస్ అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గ్యాస్, లవ్ యూ ఆల్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.